నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. చాలా నిప్పురవ్వలు కురిపించినటువంటిగా విధంగా ఫైరింగ్ స్పీచ్ ఇచ్చారు. ఇందులో కీలకమైనటువంటి అంశాలకు కొన్ని ప్రస్తావనకు వచ్చాయి. అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇక మీదట గనక పాకిస్తాన్తో చర్చలు జరిపితే కేవలం 2 విషయాల మీద మాత్రమే జరుగుతాయి. అది కేవలం 1 POJK పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, 2 ఉగ్రవాదాన్ని అంతమొందించడం. ఇక వేరే విషయాలేవి కూడా పాకిస్తాన్తో చర్చించడాలు ఉండవు. ఇది చాలా స్పష్టంగా, ఈ విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉందని చెప్పి ప్రధానమంత్రి మోదీ చెప్పారు. అలాగే వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్కి బ్రేక్ మాత్రమే ఇచ్చాం, ఒక చిన్న గ్యాప్ మాత్రమే ఇచ్చాం. పాకిస్తాన్ రెస్పాన్స్ని బట్టి ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి దానిపైనే మా యొక్క మళ్ళీ దాన్ని కొనసాగించాలా లేకపోతే గ్యాప్ ఇవ్వాలా అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్కి పాజ్ మాత్రమే ఇచ్చాము, ఇది కేవలం తాత్కాలికమే, ముగిసిపోలేదు అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు. అలాగే డిఫెన్స్ త్రివిధ దళాల వాళ్ళు కూడా చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ అనేది కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలందరికీ కూడా ప్రధానమంత్రి గారు తాజాగా ఇచ్చినటువంటి స్పీచ్లో 22 నిమిషాల స్పీచ్ అది. ఈ స్పీచ్ను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైనటువంటి మెసేజ్ వెళ్ళింది పాకిస్తాన్కి కానీ లేదా ప్రపంచ దేశాలకు కానీ. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం. సో ముందుగా మనము ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో 2 విషయాలు, గతంలో చెప్పినటువంటి విషయం ఇందులో కామన్గా ఒకటి ఉంది. ఏంటంటే టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, కెనాట్ కో ఎగ్జిస్ట్. ఈ 2 ఒకటే చోట ఉండవు. ఆ విషయానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. అండ్ ఒకవేళ భవిష్యత్తులో చర్చలు జరిగితే కేవలం 2 విషయాల గురించి జరుగుతాయి. 1 POJK అయితే, 2వది ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయడం. మీరు ఇలా చూస్తారు మీ ఇనీషియల్ రిమార్క్? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ తో కొద్దిగా, అంటే మన నేబర్స్ తో మంచి పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా లాహోర్ వెళ్ళాడు. అప్పటి ప్రధానమంత్రిని కలిశారు, అన్ని చేశారు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందో తెలుసు. ఉగ్రవాద దాడి జరిగింది, దానికి ధీటుగా మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆ తర్వాత పుల్వామా జరిగింది, మన వాళ్ళు మళ్ళా ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 3వ సంఘటన. సో ఈ 3 సంఘటనల ప్రతిక్రియ భారతదేశం ఎలా వ్యక్తపరిచింది అన్న విషయం ఈ రోజు చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలిసేలా ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివరించారు. గతంలో భారతదేశము ఏదైనా తమ మీద తీవ్రవాద చర్యకు పాల్పడితే చూస్తూ ఊరుకోదు అన్నది మొట్టమొదటి సందేశం. చాలా క్లియర్ కట్ మెసేజ్, చాలా క్లియర్ కట్ గా ఆయన ఇంకొక అంశాన్ని ఇంకొక ప్రస్తావన చేసేటప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ నా సందేశం అన్నాడు ఆయన. ప్రపంచ దేశాలన్నిటికీ అని కూడా అన్నాడు. అంటే ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తీవ్రవాదం అనేది మంచిది కాదు, దాన్ని అంతమొందించాల్సిందే, దాని మీద ఒకే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది, మా జోలికి వస్తే ఊరుకోము అన్న విషయాన్ని ఈ రోజు ప్రపంచ దేశాలందరికీ తేటతెల్లం చేశారు. తాను ఏం చేయగలము అన్నది ఆపరేషన్ సింధూర్ లో చూపించామని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దాని మీద అపోహలు అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఒక రకంగా క్లియర్ చేసేసారు. మేము ఎందుకు చేశాము, మా ఆబ్జెక్టివ్స్ ఏంటి, మేమేం సాధించాం, మేం ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్ లోని తీవ్రవాద సంస్థలకు, వాటి మద్దతుదారులకి ఏం చెప్పదలుచుకున్నాం అనే అంశాన్ని ప్రధానమంత్రి చాలా స్పష్టమైన రీతిలో చెప్పారు. ఆయన మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రాము. ఈ రోజు బుద్ధ పూర్ణిమ రోజు నేను చెప్తున్నాను, శాంతి అనేది శక్తివంతంగా ఉన్నప్పుడే లభిస్తుంది, అంతేగాని శాంతి మనం బలహీనంగా ఉంటే రాదు. సో తీవ్రవాద సంస్థలు ఈ రోజు భారత్ యొక్క శక్తిని గుర్తించి ఇకనైనా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా దూరంగా ఉండాలి. దానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరిని చూస్తూ ఊరుకోమనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో 2-3, ఒకటి ఇది తీవ్రవాదము, చర్చలు, ఇవి 2 ఒకే చోట జరగవు. 2వ అంశము నీళ్లు, రక్తం,
ఇవి రెండు కలిపి ప్రవహించలేవు. ఇట్లా ఒక 2-3 అంశాలు ఆయన స్పష్టంగా శాంతి అంటే తీవ్రవాదం, మాకు యుద్ధం వద్దు, అంత మాత్రాన మేము మమ్మల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోము. సో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఆయన స్పష్టంగా చెప్పారు, మీరు మా జోలికి రావద్దు, మేము శాంతి కాముక దేశం, అట్లా అని చెప్పి మమ్మల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోము, మీ ఇంట్లోకి వచ్చి కొడతాం. ఆయన ఆ విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇంట్లోకి వచ్చి కొట్టినట్టే, నట్టింటికి వచ్చి పాకిస్తాన్ నట్టింటికి వెళ్లి మేము ఈసారి కొట్టాము, భవిష్యత్తులోనూ కొట్టాము అన్న విషయాన్ని, ఆ సామర్థ్యాలు ఈ రోజు మా దగ్గర ఉన్నాయి. మీరు ఎన్ని డ్రోన్లు పంపించినా ఒక్క డ్రోన్ మా మీద పడలేదు. భారతీయ ఆయుధ సంపత్తి యొక్క ప్రతిభా పాఠవాలు ఏందో ఈ రోజు ప్రపంచానికి తెలిసాయి, జాగ్రత్త అన్న విషయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా తన సందేశంలో దేశ ప్రజలకి చెప్పారు, పాకిస్తాన్ కు చెప్పారు, ప్రపంచ దేశాలకు కూడా. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు చాలా దేశాలు ఒకసారిగా ఇన్వాల్వ్ అయిపోయి మనకి శాంతి వచనాలు బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంక్లూడింగ్ అదే సమయంలో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయవు, నువ్వు చేసింది తప్పని చెప్పవు. సో అందరికీ ఆయన ఒక సందేశాన్ని ఈ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంగా ఇచ్చారు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడము ఆపేస్తుందా? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఆ దేశం డిఎన్ఏలను ఉంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడము, పెంచి పోషించడం అనేది. అదొక క్వశ్చన్. ఆపకపోతే ఇక మీరు పర్యవసానాలు ఇదివరకే చూశారు, రాబోయే రోజుల్లో కూడా అదే చూస్తారనేటువంటి ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. రెండోది, ఇక మాట్లాడాల్సి వస్తే కేవలం పీఓజేకే విషయం గురించి మాట్లాడతామని చెప్పి ప్రధానమంత్రి గారు నేరుగా చెప్పారు. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. గతంలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు. బట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడినటువంటిది ఈ అంశానికి సంబంధించి సమీప భవిష్యత్తులో ఏవైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చునా? ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి గత 75 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే మనందరికీ తెలుసు. పాకిస్తాన్ ఈ రోజు తాను వేసుకున్న ఉచ్చులో తానే చిచ్చుకుపోయింది. అమెరికాకి సహాయం చేయాలనో ఇంకో రకంగానో ఏదో ఒక రకంగా తీవ్రవాద సంస్కృతిని, ముఖ్యంగా మతం పేరుతో జిహాదీ తీవ్రవాద సంస్కృతిని పాకిస్తాన్ నరనరాల జీర్ణించిపోయేలా తన ప్రజల్లోనూ తాను పెంచి పోషించింది. అంటే ఏంటంటే ఇప్పుడు అది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ గా తయారైంది పాకిస్తాన్ కి. ఇప్పుడు మనం తాలిబాన్లు వీళ్ళ విషయంలో చూస్తున్నాం. తాలిబాన్లు ఎంత పాకిస్తాన్ పెంచి పోషిందో అదే తాలిబాన్లు ఈ రోజు పాకిస్తాన్ మీద కట్టి దూసుకున్నారు. సో పాకిస్తాన్ ఇప్పుడు మార్పు చెందకపోతే, ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు కూడా ప్రస్తావించారు, పాకిస్తాన్ మార్చకపోతే ఆ దేశాన్ని ఇదే తీవ్రవాదం కబలించి వేస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఈ రోజు పాకిస్తాన్ ముందున్న సవాల్ ఏంటంటే, మేము ఇలానే గత 75 సంవత్సరాలుగా సంస్కృతిని పట్టుకొని ముందుకెళ్తామా లేదా మారుతామా? మారకపోతే అది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఇప్పుడు ఎట్లయితే తాలిబాన్లు మీకు వ్యతిరేకంగా తయారయ్యారో, రేపు కాశ్మీరీలు రేపు ఇంకొక తీవ్రవాద ముఠా వ్యతిరేకంగా తయారవుతుంది, అది మిమ్మల్ని కబలించి వేస్తుంది. సో ఈ విషయము పాకిస్తాన్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాకపోతే 75 సంవత్సరాల చరిత్రను చూస్తే పాకిస్తాన్ కుక్కతోక వంకర్ లాగా ఉంది. ఒక 2-3 ఏళ్లు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళా చేస్తుంది. కాకపోతే ఈసారి చేసే ముందు ఆలోచించుకోవాలన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన స్థితిని ఈ రోజు భారతదేశం కల్పించింది. ఇది మొదటి అంశం. రెండవ అంశం, ఇక్కడ ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో, మేము ఇక మాట్లాడడం జరిగితే 2 అంశాలు: తీవ్రవాదాన్ని అంతమొందించడం, తీవ్రవాదుల్ని మాకు అప్పచెప్పడం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని భారతదేశంలో ఎప్పుడు విలీనం చేస్తారో, ఎలా విలీనం చేస్తారో చెప్పండి. ఇంతకు మించి మీతో మాట్లాడే అంశాలు లేవు. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఈ కాశ్మీర్ అంశాన్ని ఏదో చేయాలని చూస్తుంది, కానీ ఈసారి భారతదేశం చాలా స్పష్టమైన వైఖరి మొట్టమొదటిసారి కాశ్మీర్ విషయంలో ప్రకటించింది. కాశ్మీర్ మాది, మీ దగ్గర ఉన్నది ఎప్పుడు ఇస్తారు, దీని గురించి మనం చర్చిస్తాం. ఈ 2 విషయాలలో ఒకటి, పాకిస్తాన్ నిజంగానే మారాలనుకుంటుందా లేదనేది సరే, ఆ దేశ అంతర్గత వ్యవహారం. మారితే భూమి మీద నూకలుంటే, లేకపోతే ఇంకా అధోపాతాలను కూరుకుపోతారు. అందులో మనకు పోయేది వచ్చి అఫ్కోర్స్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, లేదనను. ఒకటి, నిజంగా మారాలనుకుంటుందా? ఒకవేళ మారాలి అనుకుంటే మారనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ చుట్టూ ఉన్న పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా, తలా తోకాలేని సంస్థలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నిజంగా వాళ్ళు మారనిస్తారా అనేది రెండోది. ఇక పీఓజేకే అంశానికి సంబంధించి ఈ మెసేజ్కి, ఈ వార్నింగ్కి ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కవింపు చర్యలు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అప్పగించడానికి సిద్ధంగా ఉంటుందా పాకిస్తాన్?
రెసిస్టెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది? అంత సులభం కాదు. పాకిస్తాన్ కి ఈ రోజు పీఓజేకే మీద చర్చలు జరపడం అనేది అంత సులభమైన అంశం కాదు. ఎందుకంటే పాకిస్తాను మనం 70 సంవత్సరాలు పక్కన పెట్టిన కాశ్మీర్ విషయంలో ఈ సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా ఏదైతే తీవ్రవాద వ్యూహాల్ని అవలంబించడం ప్రారంభించిందో అదే ఈ రోజు పాకిస్తాన్ కి పెద్ద ఇబ్బందికరంగా మారిపోయింది. మీరు ఒక కత్తిని ఒక తల నరకడానికి ఉపయోగిస్తే అదే కత్తి ఎదురు తిరిగి రెండో వైపు మీ వైపు కూడా ఉంటుంది అన్న విషయం పాకిస్తాన్ కి ఇప్పుడిప్పుడే బోధపడుతోంది తాలిబాన్ల కారణంగా, ఇతరుల కారణంగా. సో పాకిస్తాను తాను ఎంత దీనిని నూరిపోసిందో దాని నుండి బయటికి రావడం పాకిస్తాన్ కి అంత సులభమేం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ పాకిస్తాన్ లో ఎవరైనా మార్పుకు రావాలని చూసినా కూడా మార్పు అంత సులభంగా రాలేరు. చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదేమి వెంటనే అయ్యే విషయం కాదు. ఇక ఈ పీఓజేకే విషయంలో కూడా అంటే పాకిస్తాన్ కి ఈరోజు పాకిస్తాన్ ఏ స్థాయిలో టెంపర్లు క్రియేట్ చేస్తుందో కాశ్మీర్ ఇష్యూ మీద దాన్ని అంత సులభంగా తగ్గించడం అనేది పాకిస్తాన్ ప్రభుత్వాలకు అంత సులభం కాదు. ఈ రోజు మనం స్పష్టం చేసినంత మాత్రాన పాకిస్తాన్ వెంటనే దాని మీద చర్చలు ప్రారంభిస్తుంది అన్న నమ్మకం మనకు లేదు. ఎందుకంటే అంత సులభం పాకిస్తాన్ కి కాదు. ఈ రోజు 10-12 ఏళ్ల తర్వాత మూడవసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ మొత్తం వ్యవహార శైలిని మార్చిన తర్వాత ఈ రోజు స్పష్టంగా మనం బహిరంగంగా చెప్పగలిగాం. సో పాకిస్తాన్ కి అంత స్పష్టంగా బహిరంగంగా దీని మీద మాట్లాడే పరిస్థితి అంత సులభంగా ఉండదు, అంత సులభంగా ఏర్పడుతుందని నేను అనుకో. సరే, వాళ్ళు వదులుకోరు అనుకుందాం. వాళ్ళు వదులుకోవాలనుకున్నా కూడా అక్కడ ఉన్న చుట్టూ నిన్న చూసాం మనం పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు అన్ని ఒకటే అనే విషయం మనం స్పష్టంగా గమనించాం. ఫోటోగ్రాఫ్స్ లో మనం చూసాం. సో అన్ని కలగలిపిపోయినప్పుడు ఇప్పుడు ఒక వింగు నేను పక్కకి తప్పుకుంటానంటే కుదరదు కదా. ఇప్పుడు ఎవరైతే అలా తప్పుకుంటానని మాట్లాడాడో నవాజ్ షరీఫ్ కావచ్చు, పర్వేజ్ ముషరఫ్ కావచ్చు, లేదా ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, కొంత డివియేట్ అవుతామని ప్రయత్నించిన ప్రతిసారి వాళ్ళు ఎవరు అధికారంలో లేకుండా పోయారు. వాళ్ళు జైలు పాలైపోయారు. వాళ్ళని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈవెన్ బెంజీర్ భుట్టో కూడా చంపబడింది. అందువల్ల ఏంటంటే అక్కడ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకుని కొంత మారుదామని ప్రయత్నించిన ఈ సైన్యంతో భాగంగా మారిపోయిన ఈ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు అంత సులభంగా మారవు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ ప్రభుత్వాలు కానీ ఏదో మార్పు వచ్చిందనుకున్నా కూడా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కానీ మిగతా సంస్థలు కానీ వాళ్ళని అంత ఈజీగా మారనివ్వు. ఓకే, హమాస్ ఉందండి. హమాస్ విషయమే తీసుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీనా అథారిటీ మధ్య, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య చర్చలు జరిగాయి. అవి రెండు ప్రాంతాలని ఈ రోజు కొంత పాలిస్తున్నాయి. హమాస్ ఒప్పుకోలేదు. ఇది పాలస్తీనాలో అంతర్భాగంగా ఉన్న సంస్థ. ఎప్పుడైతే హమాస్ ఒప్పుకోలేదు ఈ రోజు వరకు ఆ ఇష్యూ తేలలేదు కదా. అవును, ఇక్కడ అంటే నేను అనేది వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా, పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా కూడా భారత్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి రైట్ టైం కోసం వేచి చూడడము, వాళ్ళంతటా వాళ్ళే ఇక మా వల్ల కాదు మీరే చూసుకోండి అనేటువంటి పరిస్థితి వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది ఒక ఆప్షన్. రెండోది ఇది మాది, మేము తీసుకుంటాం, మీ ఇష్టాలతో మాకు సంబంధం లేదు, మేము స్వాధీనం చేసుకుంటాం అనుకోవడం ఒక పద్ధతి. దానికి అది సైనిక చర్య తీసుకుంటారా లేకపోతే ఇంకేమైనా అనధికారిక ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఇట్లా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇలా 2-3 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్లో భారత్ ఏ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది? ఇది మాది కాబట్టి ఒక అంశం ఏంటంటే సిమ్లా ఒప్పందాన్ని మేమే రద్దు చేసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. సో ఈ సిమ్లా ఒప్పందం కారణంగానే ఎల్ఓసి అనేది గుర్తించబడింది. ఇప్పుడు ఆ ఒప్పందం లేకపోతే ఎల్ఓసి లేదు. మనం ఏమంటాం, ఎల్ఓసి లేదు కాబట్టి మేము చెప్పే కాశ్మీర్ బోర్డరే ఈ రోజు మా అంతర్జాతీయ సరిహద్దు, అంతే కదా. సో దాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగితే పాకిస్తాన్ ఆ పీఓజేకేని ఆక్యుపై చేసుకోవడానికి భారత్ శక్తి ఉందని ఈసారి నిరూపితమైంది. సో అటువంటి అవకాశము లభిస్తే ఈసారి పీఓజేకేని మేమే ఆక్రమించుకుంటామని భారతదేశం చెప్పకుండానే ఈసారి స్పష్టం చేసేసి, నువ్వు ఇస్తావా ఇయ్యవా తర్వాత విషయం. ఎందుకంటే నువ్వే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశావు, దానికి సరైన ఇప్పుడు గుర్తింపు లేదు, పత్రం లేదు, ఏమీ లేదు. భవిష్యత్తులో ఏదైనా జరిగితే మేము ఆక్యుపై చేసుకుంటాడానికి వీళ్ళు నువ్వే కల్పించావు, చేసుకుంటాం, మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని భారత్ స్పష్టం చేసి, ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, పాకిస్తాన్ ఎలా దాన్ని క్రియేట్ చేసి మనకి
అవకాశాన్ని ఇస్తుంది అన్నది వేచి చూడాలి. ఓకే, చివరిగా ఒక మాట పార్థసారథి గారు. ఇప్పుడు మనకి మనంగా అగ్రెసివ్ గా మారి అగ్రెసివ్ గా మారి మనం వెళ్ళి ఆక్యుపై చేసుకునే పరిస్థితి అయితే మన భారతదేశం చెయ్యదు. ఎందుకంటే ఈసారి కూడా మేము కేవలం మా ప్రతీకార చర్యలే చేస్తున్నాం అని చెప్తూ రావడానికి కూడా కారణం అదే. ఈసారి మనల్ని రెచ్చగొడితే మనం ఈసారి అదే చర్య తీసుకుంటాము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు పాకిస్తాన్ మీద ఉంటుంది. పాకిస్తాన్ అలా వ్యవహరిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ వ్యవహరించాలనుకున్న తీవ్రవాద ముఠాలు వింటాయా వినవా తెలియదు. ఒకవేళ తీవ్రవాద ముఠాలు వాళ్ళ మాట వినకుండా చేస్తే భారతదేశానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని భారతదేశం చేజెచ్చుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి. 4 రోజుల్లో POJKని ఆక్యుపై చేసే శక్తి మనకుందని ఈ రోజు స్పష్టంగా తేలిపోయింది. అది మన కెపాసిటీ కాబట్టి మా బలం ఏంటి అనేది ఈ రోజు ప్రపంచానికి చూపించాం మనం. పాకిస్తాన్ అనే దేశాన్ని 3వ రోజుకి మోకాళ్ళ మీద నిలబెట్టడం ద్వారా మనం ఏం చేయగలము, సరిహద్దు దాటకుండా ఏం చేయగలం అన్నది మనం నిరూపించాం. సరిహద్దు దాటితే ఏం జరుగుతోంది అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఒక్క మాట దాటలేదు ఈసారి ఒక్క చోట కూడా మనం అంతర్జాతీయ సరిహద్దు కానీ LOC కానీ దాటలేదు. దాటకుండానే ఇంత విధ్వంసం సృష్టించగలిగినప్పుడు మన ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు మన దగ్గర ఉన్నవి అల్ట్రా మోడర్న్ అడ్వాన్స్ సిస్టమ్స్, వెపనరీ సిస్టమ్, వాటితో సరిహద్దులు దాటితే 50 కిలోమీటర్లో ఉన్న రాహోలు 70 కిలోమీటర్లో ఉన్న ఇస్లామాబాద్ పరిస్థితి ఏందో మనం చూసుకోవాలి. ఈ విషయం పాకిస్తాన్కి ఎప్పటికీ అర్థమై ఉంటుంది బహుశా. పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి అర్థమైంది కాబట్టి అమెరికా హడావిడిగా తలదూర్చి ఈ మొత్తం వ్యవహారాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం. ఆ విషయం గురించి అడగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ మా వల్లనే యుద్ధం ఆగిపోయింది, నేనే చేశాను మొత్తం అంతా అని చెప్పి 2 దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చానని చెప్పి క్రెడిట్ ఏదో నాకే దక్కుతుంది అన్నట్టుగా క్రెడిట్ దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అమెరికా చొరవ లేకపోతే దౌత్యం ఏమన్నా పనిచేసిందా, లేకపోతే భారత్ అనుకుంది కాబట్టి ఆగిందా? ఇప్పుడు గతంలో కూడా ఇండో పాకిస్తాన్ల మధ్య ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు అటు రష్యాను, బ్రిటను, అమెరికాను, ఇరాను, సౌదీను ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకుని మీడియేట్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు తాష్కెంట్ ఒప్పందం లాల్ బహదూర్ శాస్త్రి టైంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య కుదిరింది, రష్యా మీడియేట్ చేసింది. అంతకు ముందు బ్రిటన్ ప్రధానమంత్రి మీడియేట్ చేశారు. 71-77లో హెన్రీ కిస్సింజర్ వీళ్ళు అమెరికా రష్యాలు కలిసి మీడియేట్ చేశాయి. సో ఈ దేశాలు మీడియేషన్ కి ప్రయత్నించడం అనేది ఈ రోజు ఏదో మొట్టమొదటిసారి ట్రంప్ చేశాడు అనేది కాదు. గతంలోనూ జరిగాయి. గతంలోనూ ప్రభుత్వాలు కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే యుద్ధం అనేది శాశ్వతం కాదు, దానికి ఏదో ఒక రోజు ముగింపు పలకాలి కాబట్టి ఆ ప్రయత్నాలకి ఎవరికి వారి నిర్ధారించుకున్న లక్ష్యాలు చేరుకున్న తర్వాత అవి చేసే ప్రయత్నం చేశారు. అది లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఎవరైనా కూడా. ఇందిరాగాంధీ కూడా మన వాళ్ళని విడిపించుకోకుండా 90,000 మందిని విడిపించుకొని ఈ సిమ్లా ఒప్పందాన్ని చేసుకుంది. సో అందువల్ల ఏంటంటే ఈ మీడియేషన్ అనేది ఇద్దరి మధ్యలో చేయడానికి చాలా దేశాలు ప్రయత్నించాయి, వాళ్ళు ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం తన లక్ష్యాలని చేరుకున్న వేళ పాకిస్తాన్ కు విషయం అర్థమైన తర్వాత పాకిస్తాన్ DGMO స్వయంగా ఫోన్ చేసి ఆపుదామని చెప్పిన తర్వాత దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం భారతదేశానికి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రపంచ దేశాల్లో మన శక్తి ఏందో చూపించాం, మన లక్ష్యాలని సాధించాం. మేము శాంతి కాముకులము, మా జోలికి నువ్వు రాకపోతే నేను రాను, ఒక అవకాశం ఇస్తాను నీకు అని చెప్పడంలో తప్పేముందండి? ఈరోజు భారతదేశం చేసింది నేను ఆపమని చెప్పలేదు, నువ్వే నన్ను ఆపమని కోరావు. కోరినప్పుడు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు నిజాయితీ నిరూపించుకోకపోతే ఈ రోజు ప్రధానమంత్రి స్పష్టం చేశాడు, సింధూర్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ పాస్, ఇట్ ఈస్ నాట్ we are not stopping it, it is only a pass that we have given. మీకు ఏదైనా రేపు అవసరం అయితే మళ్ళా దాడి స్టార్ట్ చేస్తాం, మన కెపాసిటీ ఏందో మనకు తెలుసు కదా. సో ఏదో బీజేపీ ప్రభుత్వం తప్పు చేసిందని ఏదైతే చెప్తున్నారో అనవసరంగా ట్రంప్ రానిచ్చారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఇది తప్పు. ఇందిరాగాంధీ టైంలో రాలేదా? 71-77లో వేరే దేశాలు మీడియేట్ చేసే కదా. ఇందిరాగాంధీ తన లక్ష్యాన్ని సాధించుకున్న తర్వాత, బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత సిమ్లా ఒప్పందం ఎవరి మీడియేషన్ లో కూర్చుంది? 67లో తాష్కెంట్ ఒప్పందం ఎవరి మీడియేషన్ లో జరిగింది? 7 రోజుల పాటు లాల్ బహదూర్ శాస్త్రి అయూబ్ ఖాన్ మధ్యలో చర్చలు తాష్కెంట్ లో జరిగాయి రష్యా ఆధ్వర్యంలో. అందుచేత ఈ రోజు భారత్ తన లక్ష్యాన్ని సాధించింది, పాకిస్తాన్ కు తన ప్రతాపాన్ని చూపించింది, ప్రపంచం ముందు తన యొక్క శక్తిని ప్రదర్శించింది. ఆ లక్ష్యాలు అనుకున్న ఆబ్జెక్టివ్స్ నెరవేరాయి. ఇబ్బంది పడ్డ పాకిస్తాన్ ఇక నేను ఆపుతాను, ఆపేయండి, ఇంకేమి చెయ్యం అని కాళ్ళబేరానికి వచ్చింది.
అవకాశం ప్రపోజల్ ఇవ్వడం, అటువైపు నుంచి వచ్చింది చూడడం. పాకిస్తాన్ ఒకవేళ పాకిస్తాన్ కుక్కతో వంకర్ లాగా ప్రవర్తిస్తే ప్రపంచం ముందు దోషిగా పాకిస్తాన్ మిగిలిపోతుంది. మనం మళ్ళా ఇంకోసారి పాకిస్తాన్ ఈసారి POJKని స్వాధీనం చేసుకుని ఉండేవాళ్ళం ఒకవేళ పాకిస్తాన్ తప్పు చేస్తే. థ్యాంక్ యూ పార్థసారథి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి భారత్ తను ఏం చేయదలుచుకున్నదో, తన శక్తి సామర్థ్యాలు ఏంటో పాకిస్తాన్కి చూపించింది. పాకిస్తాన్కి చూపించడంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా చెప్పింది, ఇంక్లూడింగ్ అమెరికా. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో మేము రాజీ పడే ప్రసక్తి లేదు, మా జోలికి వస్తే సహించాం అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఇక మీదట చర్చలు కేవలం రెండు విషయాల మీద జరుగుతాయి. అది కూడా పాకిస్తాన్ మాట్లాడాలి అనుకుంటే, లేకపోతే ఇంకా ఎలాంటి వేరే విషయాలు ఉండవు. POJK, టెర్రరిజం, ఈ 2 విషయాల గురించి మాత్రమే మాట్లాడతాం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ అనేది పాకిస్తాన్ ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.